సార్ మ్యూచువల్ ఫండ్స్తో ట్యాక్స్ సేవింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు? ఏటీసీ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సపోజ్ ఒక వ్యక్తి 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఆల్మోస్ట్ ఒక 46,500 వరకు ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. సార్ ఇవి ట్యాక్స్ సేవింగ్ అంటే ఓకే, ట్యాక్స్ సేవింగ్తో పాటు ఏమన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఆ ఇయర్లో మీరు ఎంటైర్ అమౌంట్ విత్డ్రా చేస్తే మీ ప్రాఫిట్ అప్పుడు 1,20,000 అవుతుంది. సో ఫర్ సమ్ రీజన్ ఆయన విత్డ్రా చేయాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ వల్ల విత్డ్రా చేయాల్సి వచ్చింది. సో ఆయన 2 lakhs ఏదైతే నెగిటివ్ ఉందో ఆ లాస్ బుక్ చేసినట్టే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సర్టిఫైడ్ గోల్డ్ ప్లానర్ ప్రేమ్ కుమార్ గారితో ఉన్నాము. కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ గా ఎలా సెటిల్ కావాలని చాలా మందికి ఉంటుంటది. ఇది చాలా వరకు డౌట్స్ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అండ్ జాబ్ చేసే వాళ్ళకి అండ్ చాలా వరకు బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాదు. ఆ డౌట్స్ ఏందో మనం ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మ్యూచువల్ ఫండ్స్ తో ట్యాక్స్ సేవింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు? గవర్నమెంట్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో సెక్షన్ 80C కింద మనకు చాలా ఆప్షన్స్ ఇచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే మనకు అయ్యే ఖర్చుల్ని లేదా మనము కొన్ని క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ మనకు అయ్యే ఖర్చులు కానీ మన ఓవరాల్ శాలరీలోంచి డిడక్షన్ చేసుకోవచ్చు. సో అది 1.5 lakh వరకు మనకు ఆప్షన్ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏటీసీ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ ఆప్షన్ కింద ఏటీసీ కింద ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ట్యాక్సబుల్ ఇన్కమ్లోంచి మైనస్ చేసేసి మిగతా అమౌంట్ పైన ట్యాక్స్ పడుతుంది. సపోజ్ ఒక వ్యక్తి 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాడు అనుకోండి, ఆయన ఆల్మోస్ట్ ఒక 46,500 వరకు ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండర్ ఏటీసీ. మనకు పీపీఎఫ్, నేను అంటే ప్రామినెంట్ ఆప్షన్స్ గురించి చెప్తాను. పీపీఎఫ్ ఉంది, ఎన్ఎస్సి ఉంది, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ ఉన్నాయి, అలాగనే యూలిప్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్లో యూలిప్స్ ఉన్నాయి. సో వీటన్నిటికంటే ఈఎల్ఎస్ఎస్ బెటర్ అని నేను ఎందుకు అంటానంటే, అన్నింటిలో ఒక 5 years అండ్ అబౌట్ లాక్-ఇన్ ఉంటుందండి. ఓన్లీ ఈఎల్ఎస్ఎస్లోనే 3 years మాత్రమే లాక్-ఇన్. సో మీరు 1st Jan 2024లో ఇన్వెస్ట్ చేస్తే 2000 Jan 27 2nd కల్లా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 3 years లాక్-ఇన్ ఉంటే దాని తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. వేరే వాటిలో మినిమం 5 years లాక్-ఇన్ ఉంటుంది. 5 years? అవునండి. పీపీఎఫ్లో అయితే 15 years లాక్-ఇన్ ఉంటుంది. సో మధ్యలో మీరు ఫర్ ఎమర్జెన్సీ కొంచెం విత్డ్రా చేసుకోవచ్చు, కానీ ఈజీగా అంత లిక్విడిటీ ఉండదు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అయినా కానీ దాంట్లో 5 years లాక్-ఇన్ ఉంటుంది. ఎన్ఎస్సిలో 5 years లాక్-ఇన్ ఉంటుంది. అలాగనే యూలిప్స్లో కూడా 5 years లాక్-ఇన్ ఉంటుంది. కానీ ఈ ఎన్ఎస్సి కానీ పీపీఎఫ్ కానీ ఎఫ్డీస్ కానీ మనకి ఇచ్చే ఇప్పుడు కరెంట్ రేట్స్ ప్రకారం 7.1 నుంచి 6.8 ఆ రేంజ్లో ఉన్నాయి. మనం లాస్ట్ 3 years 5 years 10 years యూలిప్స్ ఈఎల్ఎస్ఎస్ రిటర్న్స్ చూసినట్టయితే అది మోర్ దెన్ 13-14% రిటర్న్ ఇచ్చాయి. సో సేమ్ రిటర్న్ రిపీట్ అవుతుందని కాదు, కానీ తక్కువ లాక్-ఇన్ తోటి ఎక్కువ రిటర్న్ వచ్చే ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఈఎల్ఎస్ఎస్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇదండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసి మనం ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. సార్ ఇవి ట్యాక్స్ సేవింగ్ అంటే ఓకే, ట్యాక్స్ సేవింగ్తో పాటు ఏమన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక వ్యక్తి ఒక 20-30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాడు అనుకోండి, అతనికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా చూసినట్లయితే ఆయన ట్యాక్స్ ఎఫ్డీస్ పైన ఏదైనా అయినా కానీ 30% పైన ట్యాక్స్ పడుతుంది. ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాయి 20 అంటే 20, 30 అంటే 30 ట్యాక్స్ పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఆయనకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ పైన ఫస్ట్ 1 lakh వదిలేసి రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ పైన 10% మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో అదొక ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. చాలామంది లాసెస్ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో. ఫర్ సపోజ్ వచ్చాయి లాసెస్ ఫర్ సమ్ రీజన్, మార్కెట్ కరెక్ట్ అయ్యాయి, ఓకే, ఆయన 2 lakhs 5 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఒక 2 lakhs లాసెస్లో ఉన్నాయి. సో ఫర్ సమ్ రీజన్ ఆయన విత్డ్రా చేయాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ వల్ల విత్డ్రా చేయాల్సి వచ్చింది. సో ఆయన 2 lakhs ఏదైతే నెగిటివ్ ఉందో ఆ లాస్ బుక్ చేసినట్టే కదా. సో చాలామంది దాని గురించి భయపడతారు. కానీ మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. మీరు ఏదైతే ట్యాక్స్ ఇక్కడ లాస్ అయ్యిందో ఆ అమౌంట్ ఫ్యూచర్లో మీకు అయ్యే గెయిన్స్కి అగేన్స్ ఆఫ్సెట్ చేసుకోవచ్చు. దాన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. సో
ఇక 2 lakhs లాస్ అయ్యాయి. ఆఫ్టర్ 1 year 2 years మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ సిచ్యువేషన్ కొంచెం ప్రాపర్ అయింది, ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ఒక 3 lakhs ప్రాఫిట్ అయింది అనుకోండి తన ఇన్వెస్ట్మెంట్ పైన. ఈ 2 lakhs లాస్ని ఫస్ట్ మైనస్ చేస్తారు, దాని తర్వాత 1 lakh మిగులుతుంది. ఆ 1 lakh పైన ఆయనకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదే అడ్వాంటేజ్ ఉంటుందండి దీనికి ట్యాక్స్ హార్వెస్టింగ్. యా, ఓకే. ఇంకా ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ మనం ఇంకా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే క్యాపిటల్ గెయిన్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ పైన వచ్చేదాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందండి. సపోజ్ మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇయర్ మీకు 10% రిటర్న్ ఇచ్చింది. 1 lakh 12% అనుకుందాం, 1,20,000 మీకు రిటర్న్ వచ్చింది. ఆ ఇయర్లో మీరు ఎంటైర్ అమౌంట్ విత్డ్రా చేస్తే మీ ప్రాఫిట్ అప్పుడు 1,20,000 అవుతుంది. అప్పుడు ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, 20,000 పైన ట్యాక్స్ పడుతుంది. సో అది విత్డ్రా చేసి మళ్ళీ ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయాలి. విత్డ్రా చేసిన తర్వాత పక్కన పెట్టకూడదండి, లేకపోతే మీరు కాంపౌండింగ్ మిస్ అవుతారు, మీరు మీ గోల్స్ని మీరు అచీవ్ చేయలేరు. సో ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ 11 lakhs అమౌంట్ ఉంటుంది, 11 lakhs పైన మళ్ళీ ఒక 10-20% రిటర్న్ వస్తుంది. 1 lakh అప్ టు 1 lakh ఏదైతే మనకు రిటర్న్ ఉందో ఆ అమౌంట్ విత్డ్రా చేయాలి, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ పరంగా మనం ప్లాన్ చేస్తూ పోతే, ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తూ పోతే మీ ఓవరాల్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్గా అంటే ప్లాన్ చేసుకోవాల్సి, ఇది కూడా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఇంకోటి సార్, చాలా మంది రిటైర్మెంట్ అవ్వాలనుకుంటుంటారు అండ్ వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి రిటైర్ అయ్యే ముందట? అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, రిటైర్మెంట్ అవుతున్నారని కాకుండా చాలా బాధ్యతలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇంతకు ముందులాగా సిచ్యువేషన్స్ లేవు. ఎందుకంటే మన పేరెంట్స్కి చూసినట్టయితే వాళ్ళకి పెన్షన్స్ అనేవి, చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఉండేది, పెన్షన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు కరెంట్ పబ్లిక్ సెక్టర్ ఫీల్డ్లో అయినా కానీ ప్రైవేట్లో కానీ పెన్షన్స్ లేవు. సో దాని గురించి మనమే ప్లాన్ చేసుకోవాలి. మనమే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, దీనికి మనం ముందే స్టార్ట్ చేస్తే ఎర్లీగా ఫస్ట్ ఇన్వెస్ట్ ఎప్పుడు చేయాలని క్వశ్చన్ అడిగితే, ఎప్పుడైతే మనకు ఫస్ట్ శాలరీ వస్తుందో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఒక వ్యక్తి 5 కోట్లతోటి రిటైర్ అవ్వాలనుకున్నారు అనుకోండి, రిటైర్మెంట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంతకు ముందులాగా మనకు పెన్షన్స్ కానీ గవర్నమెంట్ జాబ్లో లాగా పెన్షన్స్ అవి లేవు. సో దాని గురించి మనమే ప్రిపేర్ కావాలి. రిటైర్మెంట్ ఎటువంటి స్టేజ్ అంటే, ఇప్పుడు మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమన్నా అటు ఇటు అయినా కానీ మనం ఎర్న్ చేసుకొని రికవర్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ అదే మీరు రిటైర్మెంట్ అయినప్పుడు మీరు ఆ గోల్డెన్ ఎరాలో మీకు సంపాదన ఉండదు, ఓన్లీ ఖర్చులే ఉంటాయి. సో దాని గురించి సంపాదించే టైంలోనే మీరు సేవ్ చేసుకొని, ఆ సంపాదన లేని సమయానికి మీరు కూడబెట్టుకొని గోల్డెన్ ఎరా కావాలంటే మంచి రిటైర్మెంట్ సర్ప్లస్, మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ కాకుండా సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఏజ్ ఒక 30 ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ 60 yearsకి రిటైర్ అవుదాం అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు కరెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 30,000 ఉంటే, ఆయనకి ఆ 30 years తర్వాత వెన్ ఈ కమ్స్ టు అటెన్ 60 ఎంత రిక్వైర్మెంట్ అవుతుందని మీరు అనుకోవచ్చు. ఒక ఎగ్జామ్ ఏమన్నా గెస్ చేయగలుగుతారా? 30,000 ఇప్పుడు కరెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. 30 years తర్వాత ఆయన 60 రీచ్ అయినప్పుడు ఆయనకి ఎక్స్పెన్సెస్ ఎంత కావచ్చు? పెరుగుతాయి కదా సార్, ఆల్రెడీ పెరుగుతుంది. మనం మామూలుగా అంటే నమ్మరు, కానీ ఈ 30,000 ఏదైతే ఇప్పుడు ఉందో అది 1.7 lakhs పైన అవుతుంది పర్ మంత్ రిక్వైర్మెంట్ అవుతుంది. సో దాని గురించి మనం ఇప్పుడే ప్లాన్ చేసుకోకపోతే ఆ టైంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ టైంలో వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దాని గురించి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 30 years ఏజ్లోనే ఒక 10,000 per month ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి, అదొక 15% రిటర్న్ ఇస్తే, బై ద టైమ్ హీ రీచెస్ 60 ఆయనకు ఒక 5 crores వరకు అక్యుములేట్ అవుతుంది. సో అదొక నార్మల్ ఎఫ్డీలోనే పెట్టినా కానీ, దాన్ని ఎస్డబ్ల్యూపీ పరంగా తీసుకున్నా కానీ ఆయన తన లైఫ్ అంతా జాలీగా గడపచ్చు, ఫ్యామిలీతో వెకేషన్స్తో గడపచ్చు. ఇంకంటే ఒకరిపై డిపెండ్ కాకుండా వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి స్పెండ్ చేస్తూ ఉంటే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. మనం ఒకరిపైన డిపెండ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. మనము వాళ్ళకి ఖర్చు పెడుతుంటే, వాళ్ళకి అమౌంట్ గిఫ్ట్స్గా ఇస్తుంటే, సొంతంగా మన కాల్పైన మనం ఇండిపెండెంట్గా ఉంటే ఆ రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది. సో అదొకటి. అదే మనం ఒక 30 years అయినా ఒక 30 years కోసం అనుకున్నాము, అదే ఆయన ఒక 10 years డిలే చేశాడు అనుకోండి, 30 కాస్త 40కి వచ్చాడు, ఏదో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ప్లాన్ చేద్దాం అనుకున్నాడు, మర్చిపోయాడు, అయిపోయింది. 40 yearsకి రియలైజ్ అవుతాడు, ఇంకా నెక్స్ట్ 20 years నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ నేను ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుందని చెప్పేసి రియలైజ్ అవుతాడు. అప్పుడు ఆయనకి
21,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ముందే ప్లాన్ చేసుకుంటే, ఒక 10 years ముందు ప్లాన్ చేసుకుంటే 10,000 తోటి ఆయన పాకెట్ పైన ఎక్కువ భారం పడకుండా 10,000 మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ 5 crores రీచ్ అవ్వచ్చు. లేదు అంటే 20,000 10,000 ప్లస్ 20,000 సేవ్ చేయాల్సి వస్తుంది. సో ఎంత డిలే చేస్తే మనం అంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇదే విధంగా మనం ఎడ్యుకేషన్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా సార్? ఇప్పుడు కరెంట్ ఈ ఇయర్ ఒక హైయర్ ఎడ్యుకేషన్కి ఒక 10 lakhs ఖర్చు అవుతుంది అనుకోండి. మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ ప్రకారము నెక్స్ట్ సపోజ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవ్వచ్చు, తన ఏజ్ ఇప్పుడు 10 years ఉంది. నెక్స్ట్ తను 20 రీచ్ అయినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఆ టైంలో ఈ 10 lakhs ఈ రోజున్న కరెంట్ కాస్ట్ ఆఫ్ కాలేజ్ ఫీజు ఎంత ఉందో అది ఆ టైంకి ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే అదొక డబల్ అవుతుందండి, 25 lakhs వరకు అవుతుంది. సో దాని గురించి ఇప్పుడే ప్లాన్ చేసేసి ఒక 10,000 పర్ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేసామనుకోండి, తను 20 years రీచ్ అయ్యి హైయర్ ఎడ్యుకేషన్ రెడీ అయ్యే సమయానికల్లా మీకు ఆ 25 lakhs మీ అకౌంట్లో ఉండేది. సో మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో చాలామంది లోన్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఆలోచిస్తుంటారు, ఉన్న ఇల్లులు అమ్మేస్తుంటారు. ఓకే, ఓన్ హౌస్ అమ్మేసి రెంట్ ప్రాపర్టీకి వెళ్ళే వాళ్ళని చాలామందిని చూసాం. అలా కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఫైనాన్షియల్ గోల్స్ అని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం జాగ్రత్త పడితే మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి బాగుంటుందని. ఓకే, రిటైర్డ్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూజబుల్ అని. రిటైర్డ్ అయ్యే వాళ్ళకి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. అంటే రిటైర్మెంట్ కాకుండా కూడా కొంతమంది జాబ్లో ఉండే వాళ్ళు కూడా ఇలాంటి ప్లాన్స్ చేసుకోవచ్చా అండి? జాబ్లో ఉన్న వాళ్ళు? అవునండి, ఇది ప్రతి ఒక్క గోల్కి మనము ఇది ఓన్లీ రిటైర్మెంట్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటామంటే అది చాలా ఇంపార్టెంట్ గోల్స్ లైఫ్. అవి లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ కార్ కొనడం కానీ ఇల్లు కొనడం కానీ దానికి లోన్స్ దొరుకుతాయి, ఈజీగా అయిపోతుంది. సో దాన్ని కూడా ప్లాన్ చేస్తారు. షార్ట్ టర్మ్లో మనకు వేరే ఆప్షన్స్ ఉంటాయి.